విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు బామ్మ తెచ్చిన మూటలో ఏం ఉందోనని మా పిల్లలందరం అప్పటికే రకరకాల పందాలు కాసుకున్నామండి. ఐస్ క్రీంలు, చాక్లెట్లు, సినిమాలు అంటూ షరతులు పెట్టేసుకున్నాం. మా ఊహలన్నీ తలక్రిందులై అందరం బిక్కమోకాలు వేసుకుని నిలబడ్డాం. అప్పటికే అన్ని గదుల్లోనూ మా గోడలకి వేలాడుతున్న దేవుడి పటాల మధ్య ఈ కొత్త పటాలు ఎక్కడ పెట్టాలో అర్థం కాక మా అమ్మ కూడా బిక్కమొహం పెట్టింది. పూజ గది చాలా చిన్నది. ఆ గదిలోనూ అప్పటికే చాలా దేవతలు కొలువై ఉన్నారండి. సరే, ఇంతకీ ఏం చేశామో తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. నగానగర కార్యక్రమానికి స్వాగతం. నగలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ మనకు సూట్ అయ్యే నగలు వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా. అందుకే ఈ మధ్యకాలంలో కస్టమైజ్ డిజైన్స్ అంటే అందరూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ రోజు మనకి మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు కొన్ని కస్టమైజ్ డిజైన్స్ చూపిస్తారట. మరి ఆ డిజైన్స్ చూడడానికి మీరు అంతా రెడీ కదా? హలో అనిత గారు. అనిత గారు, ఈ మధ్యకాలంలో కస్టమైజ్ డిజైన్స్కి ఎక్కువగా క్రేజ్ పెరిగిపోయింది. ఎందుకంటే అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా అనేది షాపింగ్లో వాళ్ళకి దొరకకపోతే కనుక కావాల్సినట్టుగా చేయించుకోవాలని ఆలోచన వస్తుంది. ఓకే. సో బేసికలీ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ఊహించుకున్న పీసెస్ అనేది రెడీమేడ్గా అనేది కష్టం యాక్చువల్లీ. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ 25 grams ఎమరల్డ్ నెక్లెస్ కావాలి. ఓకే. టోటల్ కంప్లీట్ గ్రీన్ స్టోన్స్ ఉండి 25 grams. సో అందులో అనేది ఇంకా వాళ్ళకి నచ్చిన డిజైన్ ఎలివేటెడ్గా కావాలనుకోండి, అప్పుడు ఎట్లా అంటే సెంటర్లో లాకెట్ చాలా గ్రాండ్గా ఉండాలి. 25 grams జస్ట్ నెక్లెస్ అయితే చాలా సన్నగా వస్తుంది. సో వాట్ వీ డూ ఇస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీస్ ఉంది, ఇందులో ఏంటంటే 25 grams నెక్లెసే ఆర్డర్ పీస్ ఇది. ఇందులో ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి అట్లీస్ట్ గ్రాండ్గా ఇచ్చాం. అవును. ఇప్పుడు మీరు గమనిస్తే లాకెట్ పెద్దగా వచ్చింది, దాని పక్కన ఉన్నది 2 lines ఆఫ్ ఎమరల్డ్స్ వచ్చాయి. అవును. ఓకే, దాని తర్వాత సింగిల్ లైన్ ఇచ్చాం. ఇదంతా డిజైన్ వర్కౌట్ చేయాల్సి వస్తుంది, అంటే ఆ వెయిట్లో. ఓకే. అట్ ద సేమ్ టైం చూడటానికి చాలా గ్రాండ్ ఉండాలి. సో ఇది పచ్చల నెక్లెస్ అని తెలుస్తుంది. ఏంటండి ఈ కాన్సెప్ట్, ఆ డిజైన్ ఏంటి? డిజైన్ ట్రెడిషనల్ పీస్ ఫర్ 50 years ఓల్డ్ లేడీ. ఆవిడ కంప్లీట్గా గ్రీన్ స్టోన్స్, బడ్జెట్ తక్కువ. ఓకే. సో ఆ ఉన్న బడ్జెట్లోనే గ్రీన్స్ ఎంతవరకు పెట్టగలితే అంత పెట్టేసి గోల్డ్ ఎక్కువ కనిపించాలి. ఓకే. సో ఆ ఒక రిక్వైర్మెంట్స్ని బట్టి ఇది డిజైన్ చేయాల్సి వచ్చింది. బాగుంది. అక్కడ కింద కూడా మొబైల్ చక్కగా యాంగిల్ అవుతున్నాయి. ఎస్, ఇందులో గోల్డ్ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 70% గోల్డ్ ప్రపోర్షన్ ఉంది. 30% ఎమరల్డ్స్ ఉన్నాయి. 30% ఎమరల్డ్స్ ఉన్నా కానీ ఎమరల్డ్ నెక్లెస్ ఎందుకు అంటాం, గోల్డ్ నెక్లెస్ అనట్లేదు. సో ఆవిడ రిక్వైర్మెంట్ గ్రీన్ ఎమరల్డ్ నెక్లెస్, అందుకని ఆవిడ బడ్జెట్లో 30% ఎమరల్డ్స్ పెట్టాం. ఓకే. సో ఇది 25 grams వచ్చేస్తుంది. యా. సో అరౌండ్ 25 grams అనేది 2 years పాపకి లంగాల పైన హారం అంటే ఇంత లెంత్ కన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే. అందువల్ల అనేది ఫ్రంట్లో కాస్త గ్రాండ్ ఉండాలని 2 lines పెట్టి చిన్న లాకెట్. అండ్ దెన్ ఇది వడ్డానం మాత్రం చిన్న బేబీ న్యూ బార్న్ బేబీ కూడా పెట్టచ్చు. ఓకే, వడ్డానం లాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు 2 years బేబీకి ఇది జనరల్గా 2 years బేబీకి ఎలాంటివి వేస్తే బాగుంటుంది? క్యారీ చేస్తున్న పిల్ల అటు ఇటు తిరుగుతుంటారు, చిన్న పిల్లలు అన్నప్పుడు టెన్షన్ పడుతుంటారు. బట్ 25 grams ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ చాలా బాగుంది. అంటే చూడడానికి హెవీగా ఉంది, ఆ కాంబినేషన్ కూడా బాగుంది. అయితే అదే అంటే ఫుల్ గోల్డ్ హెవీగా అయిపోతుంది కదా చిన్నపిల్లలకి, కొంచెం గాడీగా ఉంటుంది, అందుకని పర్ల్ చేశారు. అవునా? ఓకే. సో దీంట్లో మనకి కాంబినేషన్స్ కూడా వేసుకోవచ్చండి కావాలంటే, టెంపుల్ అలాంటి మూవల్ లాగా వేసుకోవచ్చు. బాగుంది. అంటే మామూలుగా బాల్స్ చైన్ వేసుకోవాలి అన్న థాట్ ఉండే వాళ్ళకి ఏంటంటే మరీ గాడీగా కాకుండా సోబర్గా ఉండాలి అంటే బాల్స్ని అలా ఇలా దగ్గరగా చేసేస్తే ఏంటంటే గాడీగా ఉంటుంది. సో మధ్యలో అలా సీ త్రూ డిజైన్ ఉందనుకోండి, ఇలా గ్యాప్ వస్తే కాస్త స్కాంటీగా అలా ఎలివేటెడ్గా వస్తుంది. అట్లాంటప్పుడు ఏంటంటే సోబర్గా కనిపిస్తుంది. ఇంత గోల్డ్ ఉంది, ఆల్మోస్ట్ లైక్ 95 grams. ఇది 95 grams ఉన్నా కానీ అనేది ఇలా సీ త్రూ ఉంటే
కాస్త ఎలిగెంట్గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళకి బాగుంటుందండి? ఇది అందరూ వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఓ వావ్. దీంట్లో బ్యూటీ ఏంటంటే అంత పెద్ద లాకెట్లో లక్ష్మీదేవి చాలా చిన్నగా ఉంది, అయినా అంత ప్రామినెంట్గా కనిపిస్తుంది. ఓకే. సో అన్ని కాంబినేషన్స్ కదా మనకి, రెడ్ గ్రీన్. ఇది లాకెట్ పెద్ద లూప్ ఉంది దీనికి. దీంట్లో గోల్డ్ చైన్లోనే కాకుండా అంటే కాంబినేషన్స్ కూడా వేసుకోవచ్చు. బాగుంది. సో అందులో కావాలంటే మనము ముత్యాల స్ట్రింగ్తో లేకపోతే పగడాల స్ట్రింగ్ దాంతో కూడా వేసుకోవచ్చు. గోల్డ్ స్ట్రింగ్లో చుట్టించి అనేది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే. సో ఈ డిజైన్ చూస్తుంటే మనము ఆ చైన్ కూడా చాలా బాగుంది, సాలిడ్గా అండ్ డిఫరెంట్ డిజైన్. అవునండి, యాక్చువల్లీ ఇలా పెద్ద చైన్స్ విత్ అట్లాంటి లాకెట్ ఇప్పుడు మళ్ళీ చాలా బాగుంటుందండి శారీస్ పైన కూడా. ఓకే బాగుందండి. ఏంటి ఇది? లక్ష్మీదేవి చుట్టూతా స్టోన్ వర్క్ వచ్చింది. ఓకే. ఇది ఎలా అంటే ఇంకా డిఫరెంట్ లెంత్స్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ పైకి పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. సో లెంత్ కూడా అంటే ఈ సైజ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లాంటి లాకెట్స్ ఉంటే ఏంటంటే ఇంకా క్యాజువల్ వేర్కి కానీ పార్టీ వేర్కి కానీ డిపెండింగ్ పైన ఏం వేసుకుంటున్నారు అనేది బేస్డ్ ఆన్ దాట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సారీ. ఇప్పుడు హెవీ సారీ అనుకోండి, ఇలా గోల్డ్ చైన్ కూడా బాగుంటుంది. ఓకే. సో ఇలాంటి పెండెంట్ ఒకటి మల్టీ కలర్లో మనం చేయించుకున్నాం అనుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే. ఎన్ని గ్రామ్స్ పట్టిందండి దీనికి? అది అరౌండ్ 18 grams. 18 పెండెంట్కి. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న అరౌండ్ 10 years అమ్మాయి దగ్గర నుంచి వాళ్ళ మదర్ కూడా వేసుకుంటట్టుగా. చిన్న పాపకి వేసినప్పుడు ఇది ఓన్లీ లాకెట్ తీసేసి చైన్లో వేయటానికి విత్ ఇయర్ రింగ్స్. ఓకే. అండ్ దెన్ వాళ్ళ మదర్ వేసుకున్నప్పుడు ఇలా పెరిడాట్లో వేసుకోవడానికి. అంటే ప్రత్యేకంగా కలర్ బీడ్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. సో దానికి చిన్న సెట్ 10 grams కావాలి. సో అది అలా డిజైన్ చేస్తారు. ఈ పెరిడాట్ బాగుంది. స్టోన్స్ కూడా పెరిడాటెడ్. సో ఇలాంటి ఏవైనా మల్టీ కలర్ బీడ్స్ లాంటివి మన దగ్గర ఏవి ఉన్నా దాంతో మనకు సూట్ అయ్యే నగలు చేయించుకోవచ్చు చక్కగా. అంటే అదే మీకు రిక్వైర్మెంట్స్ అన్నీ ఇంటర్కేట్ అయ్యేటట్టు డిజైన్ చేయించుకోవాలి. ఓకే. సో అలా మనం కస్టమైజ్ డిజైన్ అంటే మినిమం ఎన్ని గ్రామ్స్ నుంచి ఎన్ని గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు అండి? మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు? 1/2 gram కూడా చేయొచ్చు. సో ఇలా ఇప్పుడు ప్రస్తుతం ఇది 10 grams విత్ సెట్ కదా టోటల్గా. అలా బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు అరౌండ్ 3.5 grams ఓన్లీ లాకెట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో తక్కువ బడ్జెట్లో కూడా మనం చేసుకోవచ్చు, కస్టమైజ్ డిజైన్ చేయించుకోవచ్చు. అయితే చేసుకోవచ్చు, కాకపోతే ఇట్లాంటి ఫ్యాన్సీ పీసెస్కి అందరూ ఎఫోర్డ్ చేయలేరు కదండి. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ ద బడ్జెట్, అందులో 3 grams ఉన్నా, 2 grams ఉన్నా, 1 gram ఉన్నా, సో అందులో చిన్నగా వాట్ ఎవర్ లైక్ చిన్న డాంగ్లింగ్ ఏదో 1 gram అంటే ఓన్లీ డ్రాప్ వేస్తామేమో. సో 3 grams అంటే యాస్టీస్ ఇలా వస్తుంది. 2 grams అంటే కొంచెం ఇంకా స్లీక్గా చేస్తామేమో. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ లైక్ స్పెషలీ ఫ్యాన్సీ పీసెస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టరు చాలా మంది. కానీ పెట్టేవాళ్ళు చాలా కూడా పెట్టుకుంటారు. సో దట్స్ అగైన్ డిపెండ్స్. రైట్. సో ఇవన్నీ కస్టమైజ్ డిజైన్స్ చూపించినవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అలాట్ అండి.